అందరికీ నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోతా ఉన్నది. ఏడాది గడిచిపోతా ఉంటే పలు సర్వే కంపెనీలన్నీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద ప్రజలు మరి ఏ మేరకు ఇష్టంగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అని చెప్పి కొందరు సర్వేలు చేయడం మొదలుపెట్టేశారు. ఇక కొన్ని సర్వే సంస్థల విషయాన్ని పక్కగా పెట్టుకుంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి, ఇక కాంగ్రెస్ పార్టీకి ఒక సర్వే ఉంటుంది, సునీల్ కనుగోలు సర్వే. ఆయన ఎన్నికల కంటే ముందు కూడా ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి టికెట్లు ఇవ్వద్దు, ఎక్కడ మనం ప్లస్ ఉన్నాం, ఎక్కడ మైనస్ ఉన్నాం అనేది సునీల్ కనుగోలు టీం అధిష్టానానికి రిపోర్ట్ చేస్తే, సునీల్ కనుగోలు టీం ఏదైతే మరి అక్కడ రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారమే ఎమ్మెల్యేల టికెట్లు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం గత ఎన్నికలలో చేశారు. ఈ ముగ్గురు కూడా సర్వే చేయించుకున్నారు సంవత్సర పరిపాలన మీద ఎట్లున్నది, మరి కేసీఆర్ని ఖతం చేస్తా, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తా, పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తా అని చెప్పినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఉద్దేశించి ఏవైతే మాట్లాడిండో మరి ఆ కేసీఆర్ కూడా సర్వే చేయించిండు. నన్నే లేకుండా పార్టీని లేకుండా చేస్తా అంటుండు కదా, మరి ఈ సంవత్సరం పరిపాలన ఎట్లా ఉన్నదని చెప్పి కేసీఆర్ సర్వే చేయించినాడు. ఆ తర్వాత సునీల్ కనుగోలు టీం సర్వే చేసినది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆయన పరిపాలన ఎట్లున్నది ఏంటిది అనేది సర్వే చేసుకుంటే కొన్ని విషయాలు బయటికి వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వ్యాప్తంగా కానీ లేకపోతే కొంతమంది సీనియర్ జర్నలిస్టుల ద్వారా కానీ తెలుస్తూ ఉన్నది. మరి ఈ మధ్య కాలంలోనే గతంలో ఒక పండగ సందర్భంగా, సంక్రాంతి పండగ సందర్భంగా, పండగ కంటే ముందు కేసీఆర్ని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో అక్కడ ఉన్న కార్తిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, తర్వాత కేటీఆర్ వీళ్ళంతా కూడా పోయి ఆడ కలిసి మాట్లాడేటటువంటి ప్రయత్నం, కేసీఆర్ని కలిశారు, ముచ్చటించారు, మాట్లాడారు. ఆ తర్వాత బాల్క సుమన్ కూడా ఉన్నాడు. బాల్క సుమన్ కూడా మెయిన్ గా కేటీఆర్కి కేసీఆర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు పోయి కలిసి వచ్చారు. ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో బయటకు వచ్చింది, అది అందరూ చూసిరు. కనపడినటువంటి ఒక ఫోటో కూడా కేసీఆర్ తో పాటు ప్రత్యేకంగా కేటీఆర్, హరీష్ రావు కూడా సమావేశమైనటువంటి సందర్భంలో ప్రభుత్వ పనితీరు ఏదైతే ఉందో అది బాగలేదు. ప్రభుత్వ పనితీరు బాగా లేకపోవడంతో పాటు ప్రధానంగా రెండు అంశాలను ప్రజలు గమనిస్తారు. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు తత్వం ఎలా ఉన్నది, రెండవది ప్రభుత్వ పనితీరు ఎలాగా ఉన్నది. ఈ సంవత్సరంలో ఇది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని ఒకసారి సర్వే చూసుకున్నట్టయితే రెండు ఫెయిల్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి తత్వం కానీ ఈ రెండు కూడా ఫెయిల్ అవుతా ఉన్నాయి అని చెప్పి కేటీఆర్ తో హరీష్ రావు తోటి చెప్పినట్టు సమాచారం అందుతా ఉన్నది. మరి ఎర్రవల్లి క్షేత్రంలో ఉండి ఉత్తగానే కేసీఆర్ టైం పాస్ చేస్తా ఉన్నాడు, మరి ఆయన ఏం పట్టించుకుంటలేడు అని చెప్పేసి ఎంతో మంది సోషల్ మీడియాలో అన్నారు. కానీ ఆడ కూర్చొని కూడా కేసీఆర్ కొద్దిగా నిశ్చితంగా రాజకీయాలను గమనిస్తా ఉన్నాడు, ప్రజల నాడిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇంకొక విషయం కూడా, వాళ్ళతో పాటు ఫిబ్రవరిలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి నేను కూడా ఇక బయటకు వచ్చి పార్టీని పటిష్టం చేసి కొంచెం యాక్టివ్ చేయాలి, బీఆర్ఎస్ ని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి, సమయం ప్రభుత్వానికి ఇచ్చింది అయిపోయిందని చెప్పినట్టు కూడా, మరి ఆయన చేయించుకున్నటువంటి సర్వే ప్రకారం ప్రజలంతా కూడా అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి కేసీఆర్, కేటీఆర్కి, హరీష్ రావుకి మరి చెప్పినట్టు సమాచారం అయితే అందుతా ఉన్నది. మరి దీంతో పాటు ఇక కేసీఆర్ బయటికి రావాలి. ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, సభలు పెట్టాల్సిందే, ప్రజలలో తిరగాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఇక టైం ఇచ్చినాం అది ఇది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇక టైం అయిపోయింది, మీరు కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు కాబట్టి దీనిని మీరు ప్లస్ చేసుకోవాలి. మరి కేసీఆర్ బయటికి రావాలి. ఇక లోపల ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇది కేసీఆర్ చెప్తున్నటువంటి ఆయన చేయించుకున్నటువంటి రిపోర్ట్ ఆధారంగా ఆ ఇద్దరు నాయకులకు చెప్పినట్టు కనబడతా ఉంది. ఇక సునీల్ కనుగోలు టీం కూడా మరి ఏదైతే సర్వే చేసి ఇక్కడ సునీల్ కనుగోలు టీం కూడా సర్వే చేసి ఇక కేసీఆర్ ఇప్పటివరకు అయితే మనం మాట్లాడుకున్నాం. సునీల్ కనుగోలు టీం కూడా ఒకసారి 1 year పరిపాలన ఎట్లుందని ప్రజలతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తే అసంతృప్తిగా ప్రజలు ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి సునీల్ కనుగోలు టీం కూడా మరి అక్కడ కొంత పాయింట్అవుట్ చేసినట్టు కూడా సమాచారం అందుతా ఉన్నది. మరి
అందుకే మొన్న మీటింగ్ పెట్టుకున్నారు కదా, మొన్న మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు అంతా కూడా పనితీరు మార్చుకోవాలి, రేవంత్ రెడ్డి గారు కూడా ఉండి మీరంతా కూడా ఇక ఇప్పుడు చెప్పారు కదా 26వ తారీఖు నుంచి 16 తారీఖు నుంచి 16 తారీఖు నుంచి ముఖ్యం అందరూ కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, మంత్రులు అందుబాటులో ఉండాలి. ఇక 26వ తారీఖు నుంచి నేనే సీదా జిల్లాల పర్యటన చేసి పర్యటనకు వస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అంటే సునీల్ కనుగోలు టీం ఎప్పుడైతే అసంతృప్తిగా ఉన్నది పథకాల విషయంలో కానీ, లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడే కొన్ని విధానాల వల్ల కానీ, లేకపోతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు కానీ, వీటి మీద కొత్తగా అసంతృప్తిగా ప్రజలు ఉన్నారు అనేది సునీల్ కనుగోలు టీం కూడా ఈ సర్వే ద్వారాగా సంవత్సర పరిపాలన ఏదైతే ఉందో ఆ టీం కూడా చెప్పినట్టు ప్రధానంగా కనబడుతుంది. అందుకే ఇక క్షేత్రస్థాయిలో మేము వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ఆ నాయకులంతా కూడా పనిచేయాలని చెప్తున్నట్టు మరి మొన్న మీటింగ్ పెట్టుకొని వాళ్ళని బహిరంగంగా కూడా చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి గారు తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా చేయించుకున్నటువంటి సర్వేలో మరి ఇక సొంతగా నాయకుడు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి సంవత్సరంలో ఎట్లా పరిపాలన ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకుంటే టోటల్ ఓవరాల్ గా ఒక 50% కూడా 45 నుంచి 50% మంది ప్రజలు కూడా ఇగో ఈ సంవత్సరం ఏడాది పాలన బాగలేదు అని చెప్పినట్టు మనకి కనబడుతూ ఉన్నది. 45 to 50% కూడా ముఖ్యమంత్రి గారి సొంత సర్వేలో కూడా ఎందుకనంటే కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు బాగానే ఉన్నాయి కానీ నియంత పాలన చేస్తాడు, ఎవరికి కలవడు, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు అని చెప్పేది కొంత కేసీఆర్ మీద ముద్ర పడింది. కానీ పథకాలన్నీ కూడా బేషరతుగా బాగానే ఉన్నాయి, రైతుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ. మరి ఇప్పుడు కూడా చూసుకుంటారు కదా, ఒకవేళ బ్యాలెన్సింగ్ ఉంటుంది ముఖ్యమంత్రి తత్వం, ఆయన ఉండేటటువంటి విధానం కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలు కానీ, ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటారు. ఆయన ఎట్లున్నా ఏం కాదు కానీ పథకాలు బాగున్నాయి కదా అని అనుకుంటారు. లేకపోతే పథకాలు బాగలేకపోయినా ముఖ్యమంత్రి గారు చెప్తుండ్రు కదా ఇంకా సమయం ఇవ్వాలి అని చెప్పేసి అట్లా కూడా ప్రజలు ఆలోచించేట అవకాశం ఉంటుంది. కానీ మరి ఇక్కడ ప్రభుత్వ పనితీరు కానీ రేవంత్ రెడ్డి గారి తత్వం కానీ కొద్దిగా బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు, ప్రజలకి కొద్దిగా ఇష్టంగా లేదు అనేది మాత్రానికి మరి ఇక మిగతా 50% ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఇక చూద్దాం, ఇంకా సంవత్సరం అయింది కదా, ఇస్తారా ఇయరా చూద్దాం. ఇప్పటి వరకు అయితే ఎక్కువగా ఇయ్యలేదు. ఎందుకంటే వాస్తవంగా రైతు బంధు పంట పోయింది, పెన్షన్లు పెంచిస్తామని చెప్పినాం, 6 గ్యారెంటీలు చాలా చెప్పారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, అధికారంలోకి వస్తే చేస్తామని. మరి అదే ప్రజలంతా కూడా నమ్ముతారు కాబట్టి మరి పథకాలు కానీ ముఖ్యమంత్రి గారి బ్యాలెన్సింగ్ కానీ లేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సునీల్ కనుగోలు టీం కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసుకున్నటువంటి సర్వే కానీ కొంత ఆశాజనకంగా లేదు, అసంతృప్తిగా ఉంది. కాబట్టి 26వ తారీఖు నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పార్టీతో సహా జిల్లాలలో పోవాలి, మనం ఇచ్చే పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ప్రజలకు తెలియజెప్పాలి. ఇప్పటికే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఇగో చిన్నగా పథకాలు ఇస్తాం, కొద్దిగా టైం పడుతుందని మనం బుజ్జగించి ప్రజలకి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయాలి అన్నట్టు మరి ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇక కేసీఆర్, సునీల్ కనుగోలు టీం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఎవరెవరు సొంత సర్వేలు ఎవరు చేసుకున్నా కూడా ప్రస్తుత ప్రభుత్వం మీద మాత్రానికి కొంత అసంతృప్తిగానే ప్రజలు ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నది. ఇక ప్రతిపక్షాలకు, ఎందుకంటే ఇది ప్రతిపక్షాలకు కొంత ప్లస్ అవుతుంది కాబట్టి దీన్నే మరి అదునుగా తీసుకొని ఇంకా బలంగా ప్రతిపక్షాలు అంటే బీజేపీ అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అయినా సరే రెండు కూడా మరి లోతుగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే మరి జరుగుతూ ఉంది. ఇక మరి రేవంత్ రెడ్డి గారు కూడా కొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదు అనేది ఆయనకు కూడా రిపోర్ట్ అందింది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఇసుక దందాలు కానీ లేకపోతే భూదందాలు కానీ ఇవన్నీ కూడా రిపోర్ట్ వస్తుంది కదా, ముఖ్యమంత్రి దగ్గరికి రిపోర్ట్ రాకుంటే ఎట్లుంటుంది? ఎమ్మెల్యే బదనాం అయినట్టు పార్టీ బదనాం అయినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ బదనాం అయిపోయినట్టే, తద్వారాగా ముఖ్యమంత్రికి కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి మరిగా ఏ మేరకు మళ్ళీ ప్రజలలోకి పోయి వాళ్ళని ఎట్లా ఒప్పించగలుగుతారు, ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు, మరి ఈ సర్వేల ప్రకారం ప్రతిపక్షాలు కూడా ఎట్లా దీన్ని క్యాచ్ చేసుకుని ఎట్లా ముందుకు పోతాయి అనేది మాత్రానికి ప్రధానంగా మరి మనం అయితే వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక ప్రధానంగా ఏడాది పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆ తర్వాత సునీల్ కనుగోలు టీం ఏదైతే ఉందో ఆ టీం కూడా సర్వే రిపోర్ట్ అయితే మరి తీసుకొచ్చాయి.